యంత్రం కేజీల ఆవు పేడ, హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన వీడియోస్ చూస్తూ చాలా చక్కగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా సంతోషం అండి. అలాగే నేను ఈ సమ్మర్లో ఈ మొక్కల్ని కేరింగ్ ఎలా తీసుకుంటున్నానో మీతో షేర్ చేసుకుంటాను. 2-3 వీడియోస్లో కూడా నేను ఇలాగా మనం గార్డెన్ అంతా కూడా తీసి పెట్టినా కూడా ఇంత చక్కగా పచ్చగా మళ్ళీ మన పూర్వపు వైభవం వచ్చేసిందండి. చక్కగా గార్డెన్ నిండుగా మొక్కలు గ్రీనిష్గా భలే కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడైతే 4 రోజులు ఊర్లోనే లేవండి. పండక్కి ఊరు వెళ్ళాం కదా, తెలుసు కదా మీకు. ఊరు వెళ్ళినా కూడా మొక్కలు ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా నాకు తెలిసిన వాళ్ళకి నీళ్ళు వేయమని చెప్పాను, చక్కగా వేశారు. ఏ మొక్క కూడా డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా ఉందండి. ఒక్క మొక్క కూడా పాడవలేదు. తనకి ఎలా వేయాలని నేను ఒకరోజు అలా వేసి చూపించాను అన్నమాట, ప్రతి మొక్క కూడా. సో ఏ చిన్న మొక్క కూడా చనిపోకుండా చాలా చక్కగా నీళ్ళు పోసిందండి లావణ్య. చాలా థ్యాంక్స్ అమ్మా లావణ్య, మా నైబరేనండి తను. ఓకే, ఇప్పుడైతే మేము ఊరి నుంచి వచ్చేసాము. మొక్కలు అయితే ఇంత పచ్చగా ఉన్నాయి. కానీ నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు ఏం చేశానంటే ఆవు పేడని తీసుకొచ్చానండి, అలాగే ఆవు పంచకం. ఈ విధంగా ఇవి ఫ్రెష్గా దొరికాయి అనమాట. ఫ్రెష్గా దొరికినప్పుడు మనం మిస్ చేసుకోకూడదు. మనం ఎప్పుడో కానీ వెళ్ళం ఊరు, ఇక్కడ మనకి దొరకవు. సో ఊరు వెళ్ళినప్పుడు తెచ్చి ఇలా తయారు చేసుకోవాలండి. ఏం చేశానో తెలుసా? ద్రవజీవామృతం తయారు చేశాను. ద్రవజీవామృతాన్ని మొక్కలకు గనక మనం కనీసం ఒక 6 నెలలకు ఒకసారైనా కూడా మొక్కలు మట్టిలో ఇస్తే చాలా చక్కగా లోపల మనకి మట్టి ఎంతో హెల్తీగా ఉంటుందండి. బేస్మెంట్ బాగుంటేనే బిల్డింగ్ బాగుంటుంది. సో మట్టి బాగుంటేనే మొక్క బాగుంటుంది. ఇది మాత్రం మిస్ అవ్వకూడదు. మొక్కని గుల్లపరిచి చక్కగా ద్రవజీవామృతం వేయడం వల్ల లోపల ఎర్త్వామ్స్కి మంచి ఫుడ్ అంది. మనం ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కదా, చాలా చక్కగా లోపల ఇంకా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అవి చక్కగా పిల్లలు పెట్టి చక్కగా ఎర్త్వామ్స్ అనేవి డెవలప్ అవుతాయి. మనకి మట్టిని గుల్లబరుస్తాయి. ఎర్త్వామ్స్ ఉండడం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి, తెలుసు కదా మీకు. సో ద్రవజీవామృతం ఎన్నో మైక్రోబ్స్ అండి. అది ఆవు పేడలో కోట్ల కొలది మనకి కావలసినంత ఎనర్జీని ఇచ్చే మంచి మిశ్రమం అండి. అది కానీ తయారు చేస్తే చక్కగా మొక్కలు చాలా బాగుంటాయి. నేనైతే తయారు చేసేసే వెళ్ళిపోయాను. 2 సార్లు ఊరు వెళ్ళాం కదా, ముందుసారి తెచ్చుకున్నప్పుడే చేసి రెడీగా ఉంచానండి. ఇప్పుడైతే అది 5 రోజుల వరకు అది పక్కన ఉంచాను, ఫర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత అది రెడీ అయిపోయింది. సో నేనైతే ఇప్పుడు మొక్కలకి ఇచ్చేస్తాను. పదండి, ఇప్పుడు అది ఎలా ఇవ్వాలి, ఏ క్వాంటిటీని మనం దాన్ని కలపాలి, ఎలాగ నీరుని అంటే ఒక పర్సెంట్ తీసుకున్నప్పుడు వాటర్ ఎంత పర్సెంట్ తీసుకోవాలో కూడా ఈ వీడియోలో చూసేద్దాం. మొక్కలకు కూడా ఇచ్చేద్దాం. పదండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ మీకు వరకు వస్తాయండి. అలాగే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే ఇది మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండి. మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఇప్పుడు ఇంతకు ముందులాగా తక్కువ మంది కాదు, చాలామంది పెంచుకుంటున్నారు. వాళ్ళందరికీ, కొత్త వాళ్ళకి తెలియాలి. ప్రతిదీ కూడా తెలిస్తేనే బాగా పెంచుకోగలుగుతారు కదండి. సో వీడియోస్ని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. పదండి, మనం అయితే ఇప్పుడు ద్రవజీవామృతం మొక్కల్లో వేసేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి ద్రవజీవామృతం అండి. ఇలాగ కాటన్ క్లాతే కట్టి ఉంచాలి. ఫస్ట్ ఇందులో మనం ఏం వేసుకున్నామో చూద్దాము. ఇక్కడ స్వచ్ఛమైన ఆవు పేడండి. ఆవు నుంచి వచ్చిన పేడనే తీసుకోవాలి. అది కూడా పల్లెల్లోంచి, అంటే నేనైతే మా ఊరు వెళ్ళాను కదా, అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఇది మనకి చాలా శ్రేష్టమైనది. ఎన్నో మైక్రోబ్స్ ఉంటాయి ఇందులో. నేను వేసింది ఏంటంటే 5 కేజీల ఆవు పేడ, అలాగే 1 లీటర్ ద్రవజీవామృతం ఒక బకెట్లో వేసుకున్నానండి. ఇది 12 లీటర్ల పట్టే బకెట్. దీనికి 1 లీటర్ వేస్తే మనకి 12 లీటర్ల వాటర్ అయితే కల్పించుకోవచ్చు. 10 నుంచి 12 లీటర్ల వరకు మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నిండుగా కలిపి మనం బాగా కలిపిన తర్వాత, వాటర్లో కలిపిన తర్వాత మొక్కలకైతే ఇచ్చేద్దాం. ఈ క్వాంటిటీతో ఫర్మెంట్ అవుతుంది. ఈ జీవామృతాన్ని మొక్కల్లో అప్లై చేసే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ అయితే మనం ఈ మొక్కల్లో వాటర్ అయితే వేయాలండి. మొక్కలన్నీ కూడా తడిచేలాగా ఫుల్గా వాటరింగ్ చేసేసిన తర్వాత ఒక 1 అవర్ వరకు టైం తీసుకోండి. వెంటనే వేసేయొద్దు. 1 అవర్ తర్వాత ద్రవజీవామృతం అప్పుడు వేయాలి. ముందుగా అన్ని మొక్కలకి వాటరింగ్ చేస్తున్నానండి. ఇక్కడ మనం పచ్చగా ఆకులు ఎండిపోకుండా, ఎండ దెబ్బ వడదెబ్బ తగలకుండా మొక్కలకు వాటరింగ్ ఎలా చేస్తున్నానో మీరు ఒకసారి చూడండి.
ఫస్ట్ నేను మట్టి తడిపేస్తానండి. మట్టి అంతా తడిచిపోయిన తర్వాత పాట్స్లోనంతా వేసేసుకొని గార్డెన్లో అయితే అదే గార్డెన్లో కానీ వేసేసుకున్న తర్వాత ఇలాగ మనం చెయ్యొడ్డు పెట్టి స్ప్రే చేయాలండి. మొత్తం ప్లాంట్స్ అన్నిటికీ కూడా మనం స్ప్రే చేసినట్లయితే ఇలాగ షవర్ లాగా ఆకులన్నీ తడిపే విధంగా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఆకులన్నీ తడిచే విధంగా కనుక అలా చేసినట్లయితే మనకి ఆకులు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయండి. ఎంత మీరు సమ్మర్లో అయినా కూడా మొక్కల్ని పచ్చగా చూడగలుగుతారు. ఈ ఒక్క టిప్ అండి. ఎండలకి 2 పూట్ల వేయండి ఈ ఎండల్లో అయితే. అలా చేయడం వల్ల ఎంత సమ్మర్లోనైనా మొక్కలు ఆ వేడికి తట్టుకునే శక్తి వాటికి ఉంటుంది. ఎప్పుడైనా మనం వాటరింగ్ అనేది షవర్ లాగా స్నానం చేయించినట్లుగా మొక్కలకి ఇలా ఈవినింగ్ టైంలో వేయండి. సాయంత్రం 5:30 ఆ టైంలో కనుక వేస్తే మనకి మంచిదండి మొక్కలకి. చూడండి ఇక్కడ మల్బరీస్ కూడా చక్కగా కాస్తున్నాయి. ఈ కిందని చిన్న మొక్క పెట్టేశానండి, అందుబాటులో ఉంటుంది తినడానికి అని చెప్పి. ఒక ప్లాంట్ స్టెమ్ కటింగ్ ద్వారా పెంచిందేనండి. ఈ విధంగా ఇప్పుడైతే ద్రవజీవామృతాన్ని డైల్యూట్ చేశాను కదా వాటర్లో ఫుల్గా, ఇలా ఒక్కొక్క మగ్గు చొప్పున ప్రతి పాట్లో కూడా వేసేసుకోండి. మనకి మొక్కలకి స్ప్రే కూడా చేయొచ్చు, అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు. ఈ జీవామృతం వల్ల ఎలాంటి పెస్ట్ కూడా ఎంటర్ అవ్వదండి. ఈ జీవామృతం వేయడం వల్ల మొక్కలకి మంచిగా ఆక్సిజన్ కూడా అందుతుంది. ఆ విధంగా ఆకులు కూడా పచ్చగా ఇంకా అభివృద్ధి చెంది మంచిగా గ్రో అయితే పెరుగుతుందండి. నేను చూసింది ఏంటంటే ఈ జీవామృతం అప్లై చేయడం వల్ల మొక్కల్లో నైట్రోజన్ అంది చక్కగా గ్రీనిష్గా, ఇంకా హెల్దీగా, ఇంకా పెద్ద పెద్ద లీవ్స్తో చాలా బుషీగా ప్లాంట్స్ అయితే ఎదుగుతున్నాయండి. అది నాకు చాలా నచ్చుతుంది. ఈ కలర్ అది గ్రీనిష్గా పాలిపోయినట్లు ఉండదు, ఆకులు కూడా చాలా బాగుంటాయి. చూడండి మన గార్డెన్లో ప్రతి మొక్క పచ్చగా చక్కగా కలకల్లాడుతుందంటే ఈ విధమైన కేరింగ్ తీసుకోవడం వల్ల మనకి మొక్కలైతే చక్కగా బాగుంటాయి. నేనైతే చూడండి ప్రతి మొక్కకి ఇచ్చాను. చూడండి మొక్కలన్నింటికీ కూడా నేను ఈ విధంగా వాటర్ చేసేసి ఇచ్చేసానండి. ప్రతిదీ కూడా మట్టిలో ప్రతి పాట్లో కూడా, పెద్ద పాట్లో అయితే మనకి 2 మగ్స్ వరకు పడవచ్చు, చిన్న పాట్స్కి అయితే 1/2 మగ్గే పడుతుంది, మీడియం అయితే మాత్రం 1 మగ్గు వేసుకోండి. ఈ విధంగా ఇవ్వడం వల్ల ఎంత చక్కగా గ్రీనిష్గా మనకి ఇక్కడ ఎంత పచ్చగా కనిపిస్తున్నాయో చూడండి. ప్రతి మొక్క కూడా ఎంతో పచ్చగా ఎంతో హెల్దీగా, ఎక్కడ పెస్ట్ అనేది కూడా లేకుండా. అప్పుడే బీరకాయలు వస్తున్నాయి, అలాగే దోసకాయలు వస్తున్నాయి. మీకు దోసకాయ చూపించిన ఊరు వెళ్ళి వచ్చేసరికి దోసకాయ నాకు రెడీ అయిపోయి కనిపించిందండి. చాలా సరదాగా ముచ్చట అనిపించింది. అలాగే వంకాయలు అయితేనేమి జీనియాస్ చక్కగా ఫ్లవర్స్ ఇచ్చుకుంటున్నాయి. ఈ విధంగా ప్రతిదీ కూడా మనకి మొక్కల్లో కనిపిస్తుంటే చాలా హెల్దీ అనిపిస్తుంది కదా, హ్యాపీ అనిపిస్తుంది కదా. అలాగే పచ్చిమిర్చిలు ఈ విధంగా నేను ఈ ద్రవజీవామృతం అయితే వీలైనప్పుడల్లా మొక్కలకి మట్టిలో ఇస్తాను, అలాగే స్ప్రే కూడా చేస్తానండి. ఇప్పుడు స్ప్రే చేసేటప్పుడు ఏంటంటే మనం ఎక్కువ వాటర్ అయితే కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే అది మొక్కలకి డైరెక్ట్గా మనకి ఆకుల మీద పడతాయి కాబట్టి మరీ తిక్కగా కాకుండా కొంచెం పల్చగా లైట్గా, అంటే గ్లూకోజ్ వాటర్ లాగా పల్చగా ఉండాలండి, పంచదార నీళ్ళు కలుపుకున్నట్టు. ఆ విధంగా ఉంటే మొక్కలు రిసీవ్ చేసుకుంటాయి, హ్యాపీగా హెల్తీగా ఉంటాయి. సమ్మర్ కదా అని భయపడ్డానండి, సమ్మర్లో ఇవ్వచ్చు లేదో ఇంత వేడి కదా అని చెప్పి. ఏమీ కాలేదండి, మొక్కలు ఎంత ఫ్రెష్నెస్గా ఉన్నాయో చూసారు కదా. ఈ విధంగా ద్రవజీవామృతం అయితే మీరు తయారు చేసి మొక్కలకి ఇవ్వండి, చాలా హెల్తీగా ఉంటుంది. సో నేనైతే ఇది తయారు చేసి ఇచ్చాను. మీకు ఒకవేళ డౌట్ ఉంటే చక్కగా వర్షాలు పడేటప్పుడు, వర్షాలు తగ్గిన తర్వాత ఇవ్వాలి. వర్షాల్లో ఇచ్చినా సరే మనకు అది వాల్యూ ఉండదు, ఎందుకంటే వాటర్ ద్వారా కింద నుంచి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఇవ్వడం కరెక్ట్ కాదండి నాకు తెలిసి. ఈ టైంలో ఇవ్వచ్చు, మొక్కలు ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు, చాలా హెల్తీగా ఉన్నాయి. ఓకేనా. ఈ ద్రవజీవామృతం ఎలా తయారు చేసుకోవాలో ఎలాగనేది అంతా చెప్పాను కదా, మీరు అలా ఫాలో అయిపోండి, మొక్కలకి ఇచ్చేసేయండి ఇలాగా. ఓకేనండి. మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్ అండి.